దేవుని నామకు స్తోత్రములు కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని నామమున స్తోత్రములు. జనవరి 27 తారీఖు అనుదిన ధ్యానార్థమైన వేకుమన్న అంశము అసూయను పిశాచి. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 22-3 వచనాల్లో, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడితిని. అసూయను బట్టి అనేకులు జారి నిజముగానే పాతాళ కూపంలోనికి వెళ్ళిపోయిరి. వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకును ప్రతిష్ఠుడైన అహరోనందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతాను మింగెను, అది అబీరాము గుంపును కప్పివేశెను. ప్రాణముతో పాతాళములో కూలిరి. వేరే మాటల్లో చెప్పినచో, అసూయపరులైన జనులు పరలోకమునకు మాత్రమే కాదు, ఈ భూమికి కూడా నిష్ప్రయోజకులై ఉన్నారు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును అమ్మివేసిరి అని మనం చదవబడిన రీతిగా, మనలో అసూయ ఉన్నప్పుడు మనము క్రియాత్మకముగా మన యోసేపును యేసును అమ్మివేయుచున్నాము. మార్కు సువార్త 15:10లో చెప్పబడిన రీతిగా మనం ఆయనను సిలువ వేయుటకు అప్పగించుచున్నాము. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాట్లు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేసిరి. మనము మత్సరపడినట్లయితే మనము దేవుని పనిని నశింపజేసి తొందర కలుగజేయు వారముగా మారుదుము. మన విశ్వాసమును కోల్పోయినప్పుడు మనము ఇతరుల విశ్వాసమును కూడా పాడు చేయుదుము. అయితే యేసు ప్రభు ఉంచిన మంచి నిదర్శనము చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవిగా అతడు చేయును. తన శిష్యులు తనకంటే ఎంతో ప్రయోజకులుగా ఉండవలనని, తాను చేసిన కార్యముల కంటే మరి గొప్ప కార్యములు చేయవలననియు యేసు కోరెను. సర్వశక్తిమంతుడైన దేవుడగు యేసే ప్రభువు మన్నైన మనుషుని అంత స్థాయికి హెచ్చించవలనని కోరి ఉండగా, ఇతరులు ముఖ్యముగా మనకంటే అనుభవంలో చిన్నవారు మనకంటే అధికముగా గౌరవింపబడి ఆశీర్వదింపబడినప్పుడు దాని నిమిత్తం మనం ఎంత అధికముగా దేవునిలో ఆనందించి ఆయనను స్తుతించవలెను. అపోస్తలుడైన పౌలు గారికి ఉన్న చక్కని ఆత్మను చూడుడి. 1 కొరింథీ 1:4లో వ్రాయబడినట్లుగా, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని వ్రాయిచున్నాడు. మనము పొందిన కృప కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం సులభమే, కానీ ఇతరులు పొందిన కృప నిమిత్తము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుటకై మనకు మరి గొప్ప కృప మరియు వినయము అవసరము. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ హేయమైన దుష్ట అసూయపు ఆత్మ నీ ఆత్మలో క్రియ చేయుచున్నదా అని నిన్ను నీవే పరీక్షించుకొని చూచుకొనుము. మనకు స్తోత్రములు కలుగును గాక.